ఇప్పుడు జనం కూడా పేదవాడు ఎట్లుంటా అంటే, నేను ఇక్కడ ఒక ఉదంతం చెప్పాలి, ఒక చిన్న ఉదంతం. నంద్యాల ఎలక్షన్ జరిగింది. నంద్యాల ఎలక్షన్ జరిగినప్పుడు నేను మొత్తం అన్ని ఊర్లు అప్పుడు తిరిగిన బై ఎలక్షన్లో టీడీపీ గవర్నమెంట్లో ఉంది. సో విపరీతమైనటువంటి డబ్బులు 2000, 1000 ఇదండి. ఎలక్షన్స్ అయిన తర్వాత భాస్కర్ రెడ్డి అని నాకు ఫ్రెండ్ ఉన్నాడు, మా ఊరు అతనే, పెనుగొండ అతను డైరెక్ట్గా ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ, భార్య భర్త కూతురు ముగ్గురికి ఓట్లు ఉన్నాయి. వాళ్ళు అంటే వాళ్ళకు పాప భీతి అనుకోండి, లేకపోతే డబ్బు తీసుకున్నాము కదా, డబ్బు తీసుకొని వాళ్ళు వేయకపోతే ఎట్లా అనేటువంటి. సో ఆ రోజు వాళ్ళు ప్రార్థన చేస్తూ, ఎలక్షన్కి పోయేటప్పుడు ప్రార్థన చేస్తూ, ప్రభువా మేము తెలుగుదేశం నుంచి 2,000 రూపాయలు మేము స్వీకరించి ఉన్నాము, జగన్ పార్టీ నుంచి 1,000 రూపాయలు స్వీకరించి ఉన్నాము. మాలో భార్యాభర్తలము మేమిద్దరము తెలుగుదేశం పార్టీకి ఓటేస్తాం, మా కుమార్తె జగన్ పార్టీకి ఓటేస్తుంది. నిజాయితీ చెప్తున్నాను.